టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరిగింది. సింగపూర్లోని ఓ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటూ ఉన్నారు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ చిక్కుకున్నారు. బాబుకు చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యారు. మార్క్ శంకర్కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనను పవన్ కళ్యాణ్ గారు ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పయనం కానున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి చిన్న కుమారుడికి ప్రమాదం అని తెలియడంతో మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియగానే పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు అయిన అకిరానందన్ తన తమ్ముడు కోసం లేటెస్ట్గా సింగపూర్కి వెళ్తూ ఉన్నారట. హడావిడిగా అకిరానందన్ సింగపూర్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియడంతో వెంటనే పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, కూటమి నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు మాటిచ్చారని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇక ఈ పర్యటన పూర్తయిన వెంటనే ఆయన విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సింగపూర్కి బయలుదేరున్నారు.